కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గంటా శ్రీనివాసరావు ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతుంది. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయం అని చెప్పాయి. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కసి పెరిగింది. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమెయ్యాలన్న కసి ఓటర్లలో స్పష్టంగా కనిపించింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా బస్సుల్లో, ట్రైన్లలో వేలాడుతూ ఓట్లు వేసేందుకు వచ్చిన పరిస్థితులున్నాయి. అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం ప్రజల నాడీకి సంకేతం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మించి రేపు కూటమి ఘన విజయం సాధించబోతుంది. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం. విశాఖలో 7 అసెంబ్లీ, పార్లమెంట్ క్లీన్ స్వీప్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ఎలవేల్పు మనందరం కూడా ఎంతో ఆరాధించే కనక మహాలక్ష్మి వారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితం ద్వారా మోక్షాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ, లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వేస్ కానీ, దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ 6వ ఎలక్షన్. నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ, లేకపోతే చెన్నై కానీ, కర్ణాటక కానీ, వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో, ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రాబోతా ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం అభినందించాలి. మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన యొక్క అనుభవం, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు, ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో 7కు 7 కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి అభ్యర్థులు కలబోతా ఉన్నారు. అలాగే ఎంపీ కూడా భారీ మెజార్టీతో కలబోతా ఉన్నారు. విశాఖపట్నం మొత్తం కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ విశాఖపట్నానికి ఉజ్వలమైన భవిష్యత్తు కొత్త ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. ఇక్కడ కూటమి నేతలు అల్లర్లు సృష్టిస్తారా, లేకపోతే వైసీపీ అల్లర్లు సృష్టిస్తారో మనం వేరేగా చెప్పనవసరం లేదు. మొన్న ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు. ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో ఏజెంట్లు, రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళొద్దు,
వాదించే వాళ్ళు మాత్రం ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పి, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఏజెంట్కి వెళ్ళండి అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంతరార్థం ఏంటో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఎలాగూ గవర్నమెంట్ రావట్లేదు, ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అల్లలు సృష్టించే సరే ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా సాగకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నం. మనం ఆల్రెడీ చూసాం, ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు ఎమ్మెల్యే పల్నాడులో పెద్దిల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ఎలా బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేశాడు. జనరల్గా మన ఇంతకుముందు చూసేవాళ్ళు, వాళ్ళు అలుచూర్లు చేసేవాళ్ళు. అటువంటిది ప్రభుత్వంలో డైరెక్ట్గా పరితెగించి ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంని ధ్వంసం చేసిన విషయం కూడా మనం చూసాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే అరెస్ట్ చేస్తారని కూడా చెప్పిన నేపథ్యం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చే పార్టీకి సంబంధించి కానీ